దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మీనరాశి జాతకులు జూన్ మాసంలో 3వ తేదీన ఈసారి ఈశ్వరుడు మీ కథ మొత్తం మార్చేశాడు. ఏ విధంగా మార్చాడో తెలిస్తే మీ గుండె ఆగినంత పని అవుతుంది. అయితే ఆశ్చర్యం కలుగుతుందా, ఆందోళన కలుగుతుందా? మీనరాశి జాతకులకు ఈ రోజున ఎలా ఉండబోతుంది? గోచార రీత్యా ఎటువంటి ఫలప్రదమైన ఫలితాలు పొందుకోబోతున్నారు? ఈ రాశి జాతకులకు ఎటువంటి స్థితిగతులు సంప్రాప్తించబోతున్నాయి? వీరి జీవితానికి సంబంధించిన ప్రధాన అంశాలు ఏమిటో తదితర అన్ని వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు, దయచేసి పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాము అనేది మీకు ఒక్కొక్కటిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రము కూడా లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈసారి మీ సమస్యల పరిష్కారాన్ని కనుగొనడం మీకు కష్టసాధ్యం కాదండి. ఈశ్వరుడు మీ కథ మొత్తం కూడా మార్చేశాడు. మీ యొక్క జీవితంలో అనేక విషయాలు కూడాను జీవితంలో చాలా సానుకూలంగా మారబోతున్నాయి. అయితే ఈ రాశి జాతకులు చాలా మంచివారు. వీరి యొక్క మనస్సు వెన్నలాగా ఉంటుంది. చాలా వరకు కష్టాలు దృఢంగా ఉన్నా కూడాను ఎదుటి వారి యొక్క కష్టం చూసి వెన్నలాగా కరిగిపోతారు. మంచి మానవత్వం వీరికి సద్గుణాలు గురించి మంచి మానవత్వం వీరికి ఉన్న సద్గుణాలుగా చెప్పుకోవచ్చును. అయితే ఎంత మంచిగా ఉన్నా శత్రువులు కూడా ఎక్కువగానే ఉన్నారు. వీరి యొక్క కష్టాలు చూసి బాధపడేవారు కొంతమంది అయితే ఇంకా కష్టాలు రాకపోతాయా, మనం నవ్వుకుందామా అని ఎదురు చూసేవారు ఇంకొంతమంది ఉంటున్నారు. ఈ రాశివారు బంధాలకు, అనుబంధాలకు, స్నేహానికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఒక రకమైన ఇబ్బందిగా చెప్పొచ్చు. ఎవరు మంచి ఎవరు చెడు అనే విషయంలో బేరీజు వేసుకోలేక కొన్నిసార్లు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. దారిన పోయే దరిద్రం తెచ్చుకొని నెత్తికి రాసుకుంటున్నారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే ఆ సహాయాన్ని వీరు ఎప్పటికీ మర్చిపోరు. కొత్త వ్యక్తులు ఎవ్వరు ఉన్నా పాత స్నేహాలను, బంధాలను విడిచిపెట్టడం, వారిని తగ్గించి చూడడం ఈ రాశి వారికి అస్సలు ఇష్టం ఉండదు. క్రమశిక్షణ ఉంటుంది. నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తూనే ఉంటారు. తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా అనే నైజం ఈ రాశి వారికి ఎక్కువ ఉంటుంది. కానీ క్రమశిక్షణ ఎక్కువ ఉన్నా కొన్నిసార్లు కోపం కూడా ఎక్కువే ఉంటుంది. ఓర్పు, సహనమున్న కొన్నిసార్లు పరిమితి దాటితే కనుక వీరి యొక్క ఓర్పు, సహనం నశిస్తుంది. ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఈ రోజున మాత్రం ఖచ్చితంగా చాలా వరకు దిన ఫలాల ప్రకారం చూస్తే శుభతిథి కింద చెప్పుకోవచ్చు. కానీ కొన్ని రకాల ప్రతికూలతలు కూడా ఉన్నాయండి. ఇదివరకు మీ యొక్క జీవితంలో ఉన్న కష్టాలు, నష్టాలకు చెక్ అయితే పెట్టబోతున్నారు. అంటే వాటి నుండి దాటి బయటకు రావడానికి మీరు చేయవలసిన ఆలోచనలు చేస్తారు. ఆ ఆలోచనలు సక్రమంగా పనిచేస్తాయి. మీరు ఏది చేసినా ఇప్పుడు మంచి కాబోతుంది. ఆలోచన బాగుంటుంది. మీ మాట బాగుంటుంది. నలుగురు మీకు తగిన తోడ్పాటును అందిస్తారు. మిత్రులుగా మారిపోతారు శత్రువులు. మీకు కావలసిన సాయం ఎవరి వద్ద నుంచి రావాలో వారంతటా వారే వెతుక్కొని మీకు సాయం చేస్తారు అని చెప్పడంలో సందేహమే లేదు. ఆ ఈశ్వరుడే మీకు ఈ విధమైన ఆలోచనలు ప్రసాదించబోతున్నాడు. కొన్ని రకాల కష్టాలకు కాలమే సమాధానం చెప్తుంది. అయితే కాలం చెప్పడం అంటే భగవంతుడే చెప్పడము. అయితే ఇప్పటికీ భగవంతుడు మీ సమస్యలకు, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబోతున్నాడు. అది కూడా సంతోషకరమైన సమాధానాలు. మీ కథ పూర్తిగా మారిపోతుంది. ఇంతకుముందు జీవితం, ఇప్పటి నుంచి జీవితం అన్నట్లుగా మీ యొక్క కష్టాల కడలి నుంచి బయటపడబోతున్నారు. జీవితంలో ప్రతికూలంగా ఉన్న ప్రతి అంశం కూడా అనుకూలంగా మారబోతుంది. అది కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గాన్ని కనుగొనబోతున్నారు.
అసాధ్యం అనుకున్న పనులు, పక్కన పెట్టేసిన పనులు, మీ వల్ల చేత కాదు అని విడిచిపెట్టిన పనులు, ఒకవేళ మీకు తెలియక ఏం చేయాలో అర్థం కాక కొన్ని పనులను ఆపివేసి ఉంటే ఈరోజు సుసాధ్యం చేసుకుంటారు. అందుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా మీరు తీసుకునే అవకాశాలు ఉన్నాయండి. ఇక మిగిలిన అంశాలు చూస్తే వృత్తి జీవితంలో ఇదివరకు ఏమైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆ సమస్యలకు కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గాలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చును. అలాగే ఈ రోజున దినఫలాల ప్రకారం చూస్తే ఈ యొక్క మీనరాశి వ్యక్తులు చాలా రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అయితే ఒక అవకాశం వెతుక్కుంటూ రాబోతుందండి. ఇదివరకు మీకు కొన్ని సందర్భాల్లో అవకాశాలు వచ్చాయి, కానీ మీకు 100% సాటిస్ఫాక్షన్ అందించలేకపోయాయి. ఈరోజు మీ ముందుకు వచ్చేటటువంటి అవకాశము మాత్రము 100% మీకు సంతృప్తిని ప్రసాదించబోతోందని చెప్పుకోవాలి. ఈ రాశివారు ఉద్యోగస్తులైతే మీకు కూడా శుభవార్తలు వినిపించే అవకాశం వృత్తి రీత్యా కలగబోతోంది. మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇదివరకు మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని మీరు బాధపడుతూ ఉన్నట్లయితే ఈరోజు పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించి మీ పైన ప్రశంసల జల్లు కురిపిస్తారు. మీ గురించి 10 మందికి గొప్పగా చెబుతారు. మీ కార్యాలయంలో మీకు ఒక చక్కటి గుర్తింపు అనేది లభించబోతుంది. ఇది మీకు ఆ ఈశ్వరుడు ప్రసాదించాడని చెప్పుకోవాలి. అలాగే విదేశీ యానానికి సంబంధించి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడాను గుడ్ న్యూస్ వినే అవకాశ మార్గం కనిపిస్తూ ఉన్నది. ఇలా మీనరాశి వ్యక్తులు ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో ఒక చక్కటి సంబంధం అయితే మీ ముందులకు వచ్చే సూచన కనిపిస్తూ ఉన్నది. దినఫలాల ప్రకారం ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా పెద్దలను ఒప్పించడానికి ఇదివరకు మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు మంచి మార్గం దిశగా అనుసరణీయంగా మారతాయి, సక్సెస్ అవుతాయి. ఖచ్చితంగా వారు అర్థం చేసుకుని మీ ప్రేమ జీవితానికి ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. మీ ప్రేమను పెద్దలు ఒప్పుకుంటారని చెప్పొచ్చు. పెద్దలు అంటే తల్లిదండ్రి మాత్రమే కాదండి, మీకు ఎంతో ఇష్టలైన వారు కూడా కావచ్చు. మీ బాధ్యత వారి భుజానికి ఎత్తుకుని మీ తల్లిదండ్రులతో లేదా వారి తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. వారు ఎవరైనా కావచ్చు, మీ యొక్క బంధువుల్లో కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా కావచ్చును. దానికి సంబంధించి శుభవార్తను వినబోతున్నారు. మిగిలిన అంశాలు చూస్తే చిన్న చిన్న సమస్యలు మినహా ఈ రోజంతా కూడా మీకు చాలా వరకు అనుకూలంగానే సాగిపోతూ ఉన్నది. అయితే ఈ రోజున శుభవార్తల మీద శుభవార్తలు వింటారు. చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో కూడాను నాణ్యమైన సమయాన్ని అయితే ఖచ్చితంగా ఈ రోజున మీనరాశి జాతకులు గడపబోతున్నారు. అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మాత్రము నిత్యం శివారాధన చేసుకోవడం, పరమశివుని ఆరాధనతో పాటుగా నిత్యము ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. హనుమంతుణ్ణి ఆరాధించండి. నిత్యం హనుమాన్ చాలీసాను పఠించండి. దుర్గా చాలీసాను పఠించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి పాదరక్షలు, దుప్పట్లు, గొడుగులు దానంగా ఇవ్వచ్చు. అదేవిధంగా ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఖచ్చితంగా ఒక గోమాతను దానంగా ఇవ్వడం, గోమాత సేవకు తగినంత విరాళం ఇవ్వడం సకల జన్మల పుణ్య ఫలాన్ని మీకు కలగజేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.